ఎలాంటి సందేశాన్ని ఇస్తారో నేను చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చి ఆయన్నే దేవుడుగా కొలిచే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు గారిని చూసి నేర్చుకోండి. కృషి ఉంటే ఖచ్చితంగా మనుషులు ఋషులవుతారు అని. తన 90 ఏళ్ల నిజ జీవితంలో కానీ 70 ఏళ్ల నట జీవితంలో కానీ ఒక చిన్న మచ్చ కూడా పడకుండా ఎదిగినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి నేర్చుకోండి. విజయం ఎంత ముఖ్యమో వినయం కూడా అంతే ముఖ్యమని. తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళినా అల్లూరి సీతారామరాజు అనే సినిమాకు ఒక స్థాయి ఉంటుంది. అలాంటి గొప్ప చిత్రాలు తీసి అలాగే ఏదైనా సినిమా ఫెయిల్ అయ్యి ఆ ప్రొడ్యూసర్కి తిరిగి డబ్బులు ఇవ్వాలి అనే ఒక సంస్కృతిని తీసుకొచ్చి పెట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన్ని చూసి నేర్చుకోండి. విజయాలకు పొంగిపోకూడదు, అపజయాలకు కృంగిపోకూడదు అని. అలాగే ఇంటికి వచ్చిన వాడు శత్రువు అయినా సరే వాడికి ముందు అన్నం